ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర మనకున్న ప్రతి సమస్యని, మనకున్న మనసులో ఉన్న ప్రతి బాధని, ప్రతి కష్టాన్ని, ప్రతి సుఖాన్ని కూడా దేవుని దగ్గర చెప్తూ ఉంటాం కదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వేదైతే ప్రార్థన చేసావో, నువ్వు దేవుని కొరకైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు ఏ విషయంలో విడుదల పొందాలని ఆశపడుతున్నావో, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అండి. మనము చాలాసార్లు దేవుని సన్నిధిలో మొరపెడతాము. కానీ కొన్ని విశ్వాసంతోని, కొన్ని అవిశ్వాసంతోని, కొన్ని అడగాలని, కొన్ని సరే అడుగుదాంలే అనుకొని కూడా కొన్నిసార్లు అడుగుతాం. కానీ దేవుడు అటువంటి ప్రార్థన కాదు. కానీ మనం అడిగే ప్రతిదీ కూడా, దేవా నేను ఇది అడిగాను, నేను పొందుకుంటున్నాను అని అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలండి. మనకు దేవుడు తప్ప వేరే ఇంకెవ్వరి దగ్గర నుండి మనం ఏమీ పొందుకోలేము. మనకున్న మొదటి అవకాశము, చివరి అవకాశం అన్నీ కూడా దేవుడేనండి. మనకున్న సమస్తం కూడా దేవుడే. అందుకే దేవుని దగ్గర మనం ఏదైతే మొరపెడుతున్నామో, చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా ఏ విషయంలో మనం మొరపెడుతున్నప్పటికీ దేవుడు ఆలకించే దేవుడండి. దేవుడు మనకి విడుదలిచ్చే దేవుడండి. దేవుడు మనం అడిగేది ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడండి. అడుగుడి మీకు ఇయ్యబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అడిగి పొందుకునే వారిగా ఉండాలని, మనలో ఉన్న ఇంకా ఏం చిన్న చిన్న అవిశ్వాసం ఉన్న దాన్ని తీసివేసి సంపూర్ణమైన విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం ఉండేవారిగా ఉండాలని, దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆ రోజు హన్నా ఏ విధంగా అయితే విశ్వాసముతో తన హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించి దేవుణ్ణి అడిగి పొందుకుందో, అట్టి రీతిగా మనందరము కూడా మన జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య దేవుని ముందు ప్రతిదీ చిన్నదే. సమస్యను చూసి భయపడవలసిన అవసరం లేదు. కానీ ఈ సమస్యకి నా దేవుని దగ్గర పరిష్కారం ఉందని విశ్వాసముతో ఆయన సన్నిధిలో అడిగేవారుగా ఉండాలని, దేవుడు మన జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.